ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్లాజో సింపుల్గా ఈజీగా ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ని తీసుకుంటున్నాను. పైన మన కిస్తా పార్ట్ వరకు మనకు జాయిన్ చేస్తున్నాను, అటువైపు ఇటువైపు చూస్తున్నారు కదా. కిస్తా పార్ట్ వరకు నేను జాయిన్ చేస్తున్నాను. ఒక సైడు, ఇది వన్ సైడు. ఇది వచ్చేసి మనకు డబల్ స్టిచ్ అనేది వేయాలండి. ఇప్పుడు వచ్చేసి ఇంకో సైడ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని మనకు కింది నుంచి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వరకైనా మనం కుట్టొచ్చు, లేదంటే కిస్తా పార్ట్ దగ్గర నుంచి కిందికైనా కుట్టొచ్చు. నేనైతే ఇక్కడ కిస్తా పార్ట్ నుంచి వైపు వరకు స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పిన్స్ అనేది పెట్టుకున్నాను, ఎందుకంటే మధ్యలో జారిపోకుండా ఉండడానికి. ఇది క్లాత్ అనేది బాగా జారుతుందండి, అందుకని నేను ఇక్కడ పిన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. స్టిచ్ అనేది వేస్తున్నాను పైనుంచి కింది వరకు. కింద ఏంటంటే మనకు ఆల్రెడీ 1.5 ఇంచెస్ అనేది మార్క్ చేసాం కదా మనం ఫోల్డ్ చేసి కుట్టడానికి. ఇలా అయిన తర్వాత కింద వచ్చేసి నేను ఫస్ట్ టైం కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను. అలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ లాగా ఫోల్డ్ చేస్తున్నాను ఫస్ట్. మళ్ళీ దీనిపైన ఒక కుట్టు వేసిన తర్వాత మనము ఇంకో 1 ఇంచ్ అనేది మనం ఫోల్డ్ చేయాలి. మనం 1.5 ఇంచెస్ తీసుకున్నాం, కొంచెం 2 ఇంచెస్ తీసుకుంటే 2 ఇంచెస్ వరకైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 1.5 ఇంచెస్ నేను తీసాను కదా, అందుకని 1.5 ఇంచెస్ వచ్చేలాగే నేను ఫోల్డ్ చేశాను. అలా కుట్టుకోవాలి. అలా కుట్టుకున్న తర్వాత అలా కుట్టిన తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అలాగే 1/2 ఇంచు ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని తర్వాత దాన్ని మళ్ళీ 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేయాలి. అలా చేసుకొని రెండు సైడ్లు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత రెండో సైడ్ కూడా మనకు ఈ కిస్తా పార్ట్ నుంచి కింది వరకు అనేది జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ నడుము దగ్గర పీస్ అనేది జాయిన్ చేయాలి. ఈ నడుము దగ్గర పీస్ ఏంటంటే కొంతమందికి లెంత్ అనేది సరిపోతే మనం స్టార్టింగ్ పైన ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుంది, కానీ నాకైతే లెంత్ సరిపోలేదు. అందుకని చెప్పేసి నేను వెస్ట్ బెల్ట్ అనేది నేను మళ్ళీ సపరేట్గా యాడ్ చేస్తున్నాను. లెంత్ అనేది సరిపోతే మనకు వెస్ట్ బెల్ట్ అనేది మనం సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనిలోనే ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనం మార్క్ చేసుకుని వెస్ట్ బెల్ట్ అనేది డైరెక్ట్గా దీన్ని ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోయి ఉండేది, కానీ ఇక్కడ నాకు లెంత్ తక్కువ రావడం వల్ల నేను యాడ్ చేస్తున్నాను. వెస్ట్ బెల్ట్కి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పీస్ ఉంది కదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఆ 2 ఇంచెస్ తీసుకొని ఫస్ట్ ఒక సైడ్ అనేది మనకు ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. 2 ఫోల్డింగ్ లాగా కొంచెం ఫస్ట్ వచ్చి కొంచెం ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టాలి. అలా కుట్టడం వల్ల ఏంటంటే మనకు పీసులు అందుకని ఏవైనా బయటికి రావు. ఇలాగా ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు టోటల్ కలిపి ఒక 1/2 ఇంచు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ మనం ఫోల్డ్ చేసి కుట్టింది వచ్చేసి మనకు పై వైపు రావాలి. మనకు క్లాత్ మీద వచ్చేసి ఆపోజిట్ ఉంది కదా, అది వచ్చేసి మన మెయిన్ క్లాత్ మీద రావాలి. ఇటు సైడు మన కుట్టని సైడ్ వచ్చేసి మనకు మెయిన్ ప్యాంట్ క్లాత్ మీద రావాలి. అలాగా ఇలా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకొని మనకు పిన్స్ పెట్టుకుంటే ఏంటంటే క్లాత్ అనేది జారదు, మనకు ఎగ్జాక్ట్గా ఒకటే లెవెల్లో వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ పిన్స్ అనేది అక్కడక్కడ సెట్ చేసుకుంటున్నాను. పైగా ఈ క్లాత్ కూడా బాగా జారుతుంది, అందుకని చెప్పేసి నేను పిన్స్ పెట్టుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బిగినర్స్కి కూడా పిన్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మంచిగా వస్తుంది. ఇలాగా చుట్టూ కుట్టుకోవాలి. ప్లాజో కటింగ్ ఈజీగా సింపుల్గా ఎలా కట్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశానండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పైన ఉంది కదా మనము ఏదైతే ఒక 1/2 ఇంచు మళ్ళీ 1/2 ఇంచు ఫోల్డ్ చేసి ఉంటామో దానికి తర్వాత కింద మనము ఏదైతే మనము బెల్టు అనేది తర్వాత ప్యాంట్ అనేది జాయిన్ చేసి ఉంటామో ఆ కుట్టు రెండు కలిపి మనం కుట్టాలి. ఇలాగా వీడియోలో చూపించినట్లుగా అలా పెట్టి చుట్టూ కుట్టుకోవాలి. చుట్టూ ఎంతవరకు కుట్టాలంటే ఒక 3 ఇంచెస్ గ్యాప్ వచ్చేంత వరకు మొత్తం చుట్టూ కుట్టుకొని ఒక 3 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనము లోపల ఎలాస్టిక్ అనేది పెడతాం కదా, అందుకని చెప్పేసి
అలా కుట్టిన తర్వాత ఒక 3 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంచుకొని ఇలాగా ఒక ఎలాస్టిక్ పట్టేలాగా ఒక 2 to 3 ఇంచెస్ వదిలేస్తే మనకు ఆ గ్యాప్లోకి ఎలాస్టిక్ అనేది మనము సెట్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. అలా చేసిన తర్వాత నాకు ఇక్కడ ఎలాస్టిక్ అనేది నేను ఎంత తీసుకోవాలంటే మన వెస్ట్ సైజ్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక 3 ఇంచెస్ 3 to 4 ఇంచెస్ తగ్గించుకొని మనం ఎలాస్టిక్ తీసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ 24 ఇంచెస్ 12 ఇంచెస్ ప్లస్ 12 ఇంచెస్ 24 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. మనకు వెస్ట్ వచ్చేసి 28 ఇంచెస్. ఇలా సెట్ చేసుకోవాలి. లోపలికి మనకు ఒక పిన్ అనేది తీసుకొని మనకు లోపల సెట్ చేసుకున్న తర్వాత కుట్టు అనేది ఒకటి వేసి మనకి ఈ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్కి కూడా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ప్లాజో. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి ఇంట్లోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.